నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. తనుష్క గారు, అసలు కుబేర దీపం అంటే ఏంటి, దాన్ని ఎందుకు ఎవరు వెలిగించాలి అండ్ అది వెలిగించే పద్ధతి కానివ్వండి, దాని వెనుకున్న రహస్యం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా కుబేర దీపం అంటేనే చాలా మందికి అసలు ఒక విషయం ఏంటంటే అష్ట ఐశ్వర్యం ఇస్తుంది అట్లానే ఒక అర్థం తప్పకుండా అయితే ఇస్తుంది. అయితే ఇది ఎలా వెలిగించాలి అంటే కుబేరుడు ఉత్తరం చూసినట్టుగా ఉంటారు. అంటే మనం కూడా ఏంటంటే ఆ దీపాన్ని అలానేదా వెలిగించాలి. దీంట్లో ఎట్లా అంటే మనకు వచ్చి అష్ట ఐశ్వర్యం ఇచ్చేదానివల్ల అష్ట కుబేర దీపంని ఉంటుంది. సో మనం చూస్తాం, మీకు అయితే ఇవి చూపిస్తాను. అష్ట ఐశ్వర్యం ఇచ్చే అష్ట కుబేర దీపం అన్నమాట. అంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ అష్టలక్ష్మి అంటే ఐశ్వర్యం ఇచ్చే అష్ట కుబేరుడికి సంబంధించిన అష్టలక్ష్మిలు ఉంటారు. అంటే ఇక్కడ మన దీన్ని వెలిగించే విధానం వచ్చి ఏమవుతుందంటే నెయ్యి దీపంగా వెలిగించాలి, 2 వత్తులేసి ఒక దీపంగా వెలిగించాలి, ఉత్తరం చూసినట్టుగా వెలిగించాలి. ఇక్కడ ఈ దీపానికి ఒక్కొక్క దీపానికి అంటే ఒక్కొక్క లక్ష్మికి మంత్రం చదువుకుంటూదా మన బొట్టు పెట్టేసి దాని తర్వాత దీపం వెలిగించాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అష్ట ఐశ్వర్యం గురించి అష్టలక్ష్మిలు ఉంటారనమాట. సో దీన్ని వెలిగించే దానివల్ల తప్పకుండా వాళ్ళకి అష్ట ఐశ్వర్యం లభిస్తుంది. కానీ దీనికి సంబంధించిన మంత్రాలు కూడా ఉంటుంది. ఆ మంత్రాలు ఒకటొకటి చదువుకుంటూ దానిలో బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టిన తర్వాత నెయ్యి దీపంగా వెలిగించాలి. ఆ దీపంలో మామూలుగా నువ్వుల నూనెతోనో లేదు వేరే ఏ నూనెతోనో వెలిగించకూడదు. అంటే ఒక్కటి మనం నెయ్యి దీపమే వెలిగించాలి. ఎందుకంటే నెయ్యి అనేది లక్ష్మీదేవి కటాక్షం. సో ఇది వచ్చి ఏంటంటే అష్ట కుబేర దీపం కదా, అందుకని ఇది కూడా మనం వెలిగించే విధానం ఏంది, సాయంత్రం పూటలో వెలిగించాలి. శుక్రవారం కానీ మంగళవారం కానీ, లేకపోతే కుబేర పూజలు చేస్తున్నప్పుడు అంటే ఇది కుబేరుడికి సంబంధించిన 9 రోజులు పూజ చేస్తున్నప్పుడు ఆ రోజు కంటిన్యూగా ఆ 9 రోజుల్ని మనం వెలిగించేది ఉంటుంది. కొన్ని ఇళ్లలో ఒకవేళ మేము అసలు వెలిగించాలి అట్లా అనుకుంటామంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ తప్పకుండా సాయంత్రం పూటలో వెలిగించండి. అయితే దీనికి ఆ మంత్రాలు పాటించి వెలిగించారనుకోండి చాలా మంచి ఐశ్వర్యం వస్తుంది. అది కూడా ఏంటంటే చాలా మందిలకు ఎన్నో కష్టాలు అంటే ఎక్కువ డబ్బుల విషయంలోనే చాలా బాధపడే వాళ్ళని చూస్తున్నాము ఇప్పట్లో. సో దానికి సంబంధించిన రెమెడీ చాలా బాగుంటుంది. ఈ అష్ట కుబేర దీపం అష్ట ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇవి చూసారు కదండి, కుబేర దీపం వల్ల ఫలితాలు చాలా చక్కగా వివరించారు. అండ్ కుబేర దీపం వెలిగించాలి అంటే వాళ్ళ రాశిని బట్టి డిఫరెంట్గా మంత్రాలు అనేవి ఉంటాయి. ఆ మంత్రాలు మీరు పఠిస్తూ పూజ చేసినట్టయితే చక్కని ఫలితాలు మీరు అందుకుంటారు. సో ఆ మంత్రాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ జాతక చక్రాలని తనుష్క గారిని కన్సల్ట్ అయ్యి కానీ లేకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి కూడా మీరు చెప్పి తెలుసుకోవచ్చు.